తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మాధవపట్నం గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు। దీనికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జనసేన పార్టీ కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ బాబు, పెద్దాపురం బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, పన్నీరు వెంకటేశ్వరరావు హాజరయ్యారు। అలాగే మన మండల కార్యక్రమానికి తుమ్మల బాబు గారికి స్వాగతంగా మైక్ ఆన్ చేసి హలో అందరికీ నమస్కారం। ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడ ఎంపీ గారు వచ్చారు। జనాలకి ఎంత భావం అంటే వ్యాక్సిన్ చేయబడి గమనించేది ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందించే విధానాన్ని చూస్తాండి వెంకటేష్ బాబు గారు దీనికి మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులైనటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని ఈ రోజు ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమం నెరవేర్చడం చాలా మంచి పరిణామం। వెంకటేష్ బాబు గారు పైకి రావాలి, తెలుగుదేశం పార్టీ తెలుసుకుని స్వయాన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు అక్కడతో కాదు, పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ పిఠాపురంలో సొంత నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో కూడా నువ్వు వెళ్తా ఉండి పార్టీని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా తర్వాత కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి వెళ్ళమని బాధ్యతలు అప్పచెప్పారు। సో అధ్యక్షుడు చెప్పిన బాధ్యతల ప్రకారం నియోజకవర్గంలో ఎక్కువ ప్రోగ్రాంలు అటెండ్ కాకపోయినా జిల్లా వారీగా అటెండ్ అవుతున్నాం। సో నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ నన్ను ఎక్కువ మెజారిటీతో గెలిపించారు, చాలా ధన్యవాదాలు। కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్నో చెప్పిన అన్ని పథకాలని కూడా ఇవ్వడం జరుగుతుంది। అందులో భాగంగా ఎవరైనా బర్త్డే అంటే పార్టీ అంటారు, భోజనాలు అంటారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ ఎనర్జీని పార్టీలకి భోజనాలకి కాకుండా సేవా కార్యక్రమాలలాగా మళ్లించి ప్రజలకు ఉపయోగపడేలాగా చేసిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు। సో ఆయన పుట్టినరోజు సందర్భం మనం ప్రతి ఏటా పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ సేవా కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరుగుతుంది। సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల త్వరగా వెళ్ళిపోవడం జరుగుతుంది। వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే।